నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడప జిల్లాలో పాఠశాలలు జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చూసుకుంటే కడప జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో టీచర్లు గొడవ పడుతూ పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఉంటూ ఉన్నారు. తాజాగా కడప జిల్లాలోని చక్రాయపేట మండలం చిలికెంపల్లి గ్రామంలో గురువారం విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. పెద్దూరులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఉన్న ఉపాధ్యాయులు హెచ్ఎం తమకొద్దు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా వారిలో వాళ్లకు విభేదాలు ఉండడం వల్ల రోజు కొట్టుకోవడం తిట్టుకోవడంతోనే సరిపోతుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు చెప్పడం లేదన్నారు. చాలా వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కడప జిల్లాలో మనం చూసుకుంటే ఇటువంటి భేదాభిప్రాయాలు ఉంటూ ఉన్నాయి. హెచ్ఎం మరియు టీచర్ల మధ్య దూరం పెరిగిపోతూ ఉంది. కడపలో మనం చూసుకుంటే చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది. ఎందుకో ఏమో తెలియదు, కానీ హెచ్ఎం పైన చాలామంది మనం చూసుకుంటే స్పందనకు వెళ్ళి టీచర్లు ఫిర్యాదులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనిపైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది టీచర్లు మనం చూసుకుంటే పిల్లలకు చదువు చెప్పడం మానేసి వాళ్లకు నచ్చినప్పుడు స్కూళ్లకు రావడం, నచ్చినప్పుడు నచ్చిన పాఠాలు చెప్పడం, లేకపోతే అవి కూడా చెప్పకుండా ఉండడం, ఇలా గొడవలు జరుగుతూ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ అధికారులు జోక్యం కల్పించుకొని ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.